నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే ఇంత ముందర చేశాడు కదా అభివృద్ధి. అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు చంద్రబాబు గారు? చెప్పలేనండి, అది ఐడియా లేదు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఇల్లు ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటి వాళ్ళు అసలు? మంచోళ్ళేనండి దానికి. మరి మీకోసం అంటూ ఆయన పార్టీ పెట్టాడు జనాల కోసం అంటూ, మరి ఈసారి గెలిపించే అవకాశం ఉందంటారా ఏమన్నా? ఉందండి, గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని? అభివృద్ధి చేయడానికి అది బాగుంటుందండి. జాబులు రావడానికి, అభివృద్ధి చేయడానికి అన్నీ బాగుంటాయండి. బాగోలేదండి, రోడ్ల పరిస్థితులు కానీ ఒక అభివృద్ధి కానీ అసలు ఏమీ లేదండి బాబు గారికి అండి. ఏంటంటే కొద్దిగా తబ్బిబ్బుగా ఉందండి, సీట్లు కష్టంగా ఉందండి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. తను వస్తే కొద్దిగా అభివృద్ధి, కొద్దిగా సంపదని సృష్టించడం, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించగలుగుతాడు. ఇప్పుడు ఆయన బటన్ నొక్కడం తప్పితే వేరే ఏమీ చేయట్లేదండి ఆయన. అంతకుమించి ఏముందండి. బాబు గారికి 120+ అనుకుంటున్నాను. చూడాలి ఆయన పరిపాలన, మరి ఆయనకున్న తెలివితేటలతో కొద్దిగా అభివృద్ధి చేయగలిగితే సాధ్యమవుతుంది. జగన్ గారు వస్తే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతున్నారు? ఆయన ఇప్పుడు ఎలా ఉంది ఇంకా అలాగ ఉంటుంది. మళ్ళీ బటన్ నొక్కుతానంటాడు, కూర్చునే బటన్ నొక్కుతాడు, చేసేది ఏమి ఉండదు, పిల్లలకి అభివృద్ధి ఉండదు. అది ఓకే. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకోండి. ఇప్పుడు పరిపాలన మీద ఎప్పుడైనా బాగుంటుందేమో అని ఆశిస్తున్నాం, అంతే. మాకు నచ్చలేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు. దాంతోపాటు ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అది వద్దు ఇది కావాలని కాదు, రెండూ ఉండాలి. అలానే మితిమీరిన హామీలు ఇచ్చేసి చేయలేకపోతే ఏం చేయలేం కదండి. సంక్షేమం అనేది లిమిట్గా చేయాలి, ఎక్కువగా చేయకూడదు. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? టీడీపీ, వైఎస్ఆర్సీపీ అని? నిమ్మల రామానాయుడు గెలుస్తాడు. పార్టీ పరంగా వ్యక్తిగతంగానే ఆయన కష్టజీవి, అనుకున్న టైంకి వస్తాడు, ఎవరికి ఆకేసినా వస్తాడు, ఆపద వస్తాడు. నా ఉద్దేశం బట్టి చంద్రబాబు నాయుడు అని అభిప్రాయం అండి. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? జగన్ పరిపాలన ఏముందండి, అప్పులు పోలేవు ఉంది. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది పరిస్థితి ఎలాగ ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలంటే ఆయనే చేయగలదు. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాల్లో? ఏం లేదు, శూన్యం జగన్ పరిపాలన ఏం లేదు. చంద్రబాబు గారికి ఈసారి మా అంచనా ప్రకారం అయితే 130 నుంచి 140 మధ్యలో వస్తా అనుకుంటున్నాను. కూటమి కరెక్ట్? అసలు కూటమి అనేది కరెక్ట్ అంటారు? చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే సెంటర్లో మోడీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిపి నిధులై తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేస్తారు, గ్యారెంటీ ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు అయితే బాగుంటుంది. అంతకుముందు చేసే బాగానే ఉంది, అంత బాగాలేదు. బాగుంటుందండి సార్. 170. చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక కొంచెం ఇతని మీద 1000 రెట్లు బెటర్ అండి. ఏముందండి, మీకు నెల జీతం ఇచ్చి మళ్ళీనేమో అందులో ఇందులో లాగేస్తున్నారు. అలాగే ప్రతి ఓడిని కూడా లాగేసారు, ఆటో ఓడి దగ్గర కాంచి. ఇంక ఇలాంటి వాళ్ళకి మళ్ళీ నాన్నగారు చేశారంటే కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుపడుతుంది కొంచెం రాష్ట్రం. ఆయన పరిపాలన మామూలుగా మీకు అందరికీ తెలియదే ఉంది, కొత్తగా చెప్పడం ఉంది. ఇంట్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బాబు గారికి? అంత ఐడియా లేదండి. ఇక్కడ పాలకొల్లో టీడీపీ గెలిచిద్దా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచిద్దా? టీడీపీ అన్న రామనాయుడు గారు మంచి వ్యక్తి, అట్లా నెంబర్ 1. ఈసారి కూడా గెలుస్తారా? వస్తారండి. బాగుంటుంది మన దగ్గర. బాబు గారు అయితే బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అదే చూసాం కదండి, 5 ఏళ్ళు చూసాం కదా, ఎలా ఉంది అసలు బాగాలేదండి. అది బాగుంటుందండి. బాబు డెవలప్మెంట్, రోడ్లు అన్నీ బాగుంటాయి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు 2019 నుంచి ఆంధ్రప్రదేశ్. దాని గురించి ఆయన వస్తే ఏం బాగోలేదండి. ఏమైనా జాబ్స్ ఏమైనా రావచ్చు ఐటీ పరంగా. ఇప్పుడు రాజుల్లో గెలిచేది ఎమ్మెల్యే ఎవరన్నా? టీడీపీయా లేకపోతే అంటే కూటమిదా లేకపోతే వైఎస్ఆర్సీపీయా? కూటమే. ఎందుకని? కూటమే బలంగా ఉంది ఇక్కడ. వన్ సైడ్ కూటమి పార్టీ బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, సంక్షేమం బాగుంది. దానివల్ల రాజుల్లో గెలిచేది ఎవరు? వైఎస్ఆర్సీపీయా, ప్రసాద్? చంద్రబాబు నాయుడు. ఎందుకని? అభివృద్ధి గురించి. జగన్ పరిపాలన ఎలా ఉందంట 5 సంవత్సరాలు? అడుక్కుతున్నట్టుంది అంతే. చంద్రబాబు గారు ఎలా ఉంటుంది మరి? వచ్చే 5 సంవత్సరాల్లో గతంలో చేశాడు కాబట్టి బాగుంటుంది. ఎన్ని
మాకేం తెలుసు ఈ సీట్ అయితే జనసేన వస్తుంది. అది చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని అలా? రాజధాని లేదు మనకి. ఆల్రెడీ ఆయన రాజధానికి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసేటప్పటికి ఈయన వచ్చాక 3 రాజధానులు అని చెప్పాడు. ఎక్కడ ఏ కుంపటే లేదు ఒక చోట కూడా. ఉన్న దాంట్లో ఇప్పుడు ఆయన చేసిన దాంట్లోనే, ఆయన కట్టిన దాంట్లోనే ఈయన అక్కడే మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. ఈయన వల్ల ఏమీ కాలేదు. పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, చేసేస్తామని చెప్పారు. అది ఎక్కడేసిన గొంగలు అక్కలాగే ఉంది. అది కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. ఇకపోతే ఏంటంటే ఆయన చేసేది ఏంటంటే, ఏదో నేను బటన్ నొక్కుతున్నాను, ఇన్నిసార్లు నొక్కాను, అన్నిసార్లు చెప్పాను, నొక్కానని చెబుతున్నారు తప్పించి, ఇంతకుముందు మన కరెంట్ బిల్ 500 వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఉండగా, అంటే మామూలు జనరల్గా. ఇప్పుడు అదే 1500 వస్తుంది. అంటే 1500 అంటే మనకి నెలకు సంవత్సరానికి వచ్చి 18,000 అవుతుంది. ఆడు 10,000 నొక్కితే సరిపోయిందా? నూనె ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, వీటిలో ఎంతెంత తోసేస్తాను, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఇలాగ రెవెన్యూ ఎన్నిసార్లు పెంచారు. బాబు గారు అన్ని సమకూరుతాయి అనుకుంటున్నారా? కొన్ని తగ్గిస్తారు ఆయన. కానీ మెయిన్ ఏంటంటే ఆయన రాజధాని కట్టాలనే కోరిక ఒకటి. నెంబర్ 2, రాజధాని వల్ల ఏంటంటే మళ్ళా కొన్ని దేశాల నుంచి వచ్చి మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే దాని మీద ఆదాయం సంపాదించాలని ఆయన కోరిక ఫస్ట్ నుంచి తపన. అటువంటిది లేదు మన ఆయన దగ్గర. మనకేంటంటే నాకు ఆ డప్పు ఇచ్చాడా, ఈ డప్పు ఇచ్చాడని తేవడం పెడతాం. ఇందుకు ఇప్పుడు అన్ని అప్పులు అయిపోయినాయి, మొత్తం అన్నీ పెట్టేసే డప్పు. ఇంకా మిగిలిన వల్ల ఏంటంటే ఆస్తులు మిగిలినాయి. ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మనకి జిరాక్స్ ఇస్తాను, ఒరిజినల్ అక్కడ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సారికి అవి ప్రిపేర్ చేసుకుంటున్నాడు. మళ్ళీ పెట్టుబడి కావాలి కదా ఇవ్వడానికి. మళ్ళీ ఇంకేం శ్రీలంకలో ఉంటుంది. మాలాంటి వాళ్ళు అంతా వ్యాపారాలు హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ రౌడీజాలు అవి ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా అడిగిన రేటుకి ఇస్తావా ఇవ్వా రేట్ని 100, 110. ఇంకా ఆయన రామనాయుడు గారు ఇంకా దాని డౌట్ 100. అంటే వన్ సైడ్ అంటే ఏంటంటే ఇంత ముందు 2 కూడా ఓసీ ఉండి సీట్లు, ఇప్పుడు ఓసీ బీసీ పెట్టారు. ఒకసారి సిట్టు బజ్జీ ఆయన, ఈయనమో కాపులు కాబట్టి కొంచెం టైట్ అవుద్ది. కానీ రామనాయుడు గారు కన్ఫామ్గా నగ్గుతారు, దాంట్లో డౌట్ లేదు. మాదైతే హాసన్ నియోజకవర్గం, పేటన్ సత్యనారాయణ గారు, రంగరాజు గారు అక్కడ ముందు రంగరాజు గారు మినిస్టర్ గారు కూడా చేసాడు ఆయన అక్కడ. ఆయన ఇంకా చాలా చెప్పుకోవాలంటే ఎలక్షన్ ముందే పబ్లిక్ కనిపెడతారు, ఎలక్షన్ అయ్యాక పబ్లిక్ ఆయనకి అవసరం లేదు. లేదు మళ్ళీ ఆయన పంపించేస్తారు. ఇంటికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే సిద్ధంగానే ఉన్నారు అన్నీ పంపడానికి సిద్ధం వైసీపీని. అది జనాభా అంతా, దాంట్లో డౌట్ లేదు. రాసుకోండి అంతే.